మామనార్ బస్ స్టాండ్లో ఉన్నాం మనం. మామనార్ బస్ స్టాండ్లో మనకు కింద వేసిన కాంక్రీట్ సీసీ ఇట్లా చూడండి, ఒకసారిగా డ్యామేజ్, చాలా అన్క్వాలిటీగా నిర్మించడం జరిగింది. కాబట్టి ఇది ఎన్ని సంవత్సరాలు అనేది మనకు అనవసరం, కానీ వేసే నిబంధనతో క్వాలిటీ అనేది మెయింటెనెన్స్ ఉండాలి కదా. సో డబ్బు అనేది కొత్తగా రాదు కదా, ప్రజలతో వచ్చే ట్యాక్సెస్ కానీ మరి మిగతా ట్యాక్సెస్ అన్నీ కూడా తీసుకొని మనకు క్వాలిటీగా అనేకమైన ఫీజులు కానీ మిగతా నిత్యావసరాల పరిస్థితులు ప్రజలపైన మోపడం అనేది ఎంతవరకు న్యాయం చెప్పండి. ఇంత క్వాలిటీ ఉన్నది అసలు ఈ రోడ్లు, అంతే పరిస్థితి నిర్మించే ఇవన్నీ కూడా గింత అసలు ప్రజలకు ఈ విషయం తెలిస్తే కదా అడిగేది. కాబట్టి ఇంత అన్క్వాలిటీలెస్గా నిర్మించడం, సో వృధా అంటే డబ్బు ఎక్కడ పోతుంది అనేది ఒక్కసారి గమనిస్తే మనకు ఇంత వృధా. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు ఒకసారి కాంటాక్ట్ తీసుకొని ఇయర్ వేస్తూ ఉంటే 3 years 5 years ఒకసారి అసలు అంతే ఇంత వేల కోట్ల రూపాయల డబ్బు అంతా దీనికోసం వేచి సో ఎన్నో కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం మరియు వీటి కోసమే. కానీ సాధారణంగా ప్రజలకు జరిగే ఇబ్బందులు మరియు ఆరోగ్యం, తర్వాత విద్య వైద్యం మీద కేటాయించకుండా మనకు వీటి కోసం కేటాయిస్తున్నాము. తర్వాత అసలు నిరుద్యోగ వ్యవస్థ మరియు వాటిపైన కూడా ఫోకస్ చేయకుండా మరి ఇలాంటి వాటిపైన చేయడం ద్వారా ఎంతవరకు. సో ఒకసారి ఆలోచించండి, ప్రజలు మీరే చెప్పండి, ప్రజలే మీరు ముఖ్యమైన వ్యక్తులు కాబట్టి ఇక్కడ ఎవరు కాదు. సో ఒకసారి ఆలోచించండి. ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం.